హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా రెమెడీస్. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి. మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. కష్టపడకుండా, ఖర్చు లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం మీరు గంటల తరబడి టైం వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టైం కూడా ఎక్కువగా పట్టదు. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైంకే తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా మారుతుంది. ఇదేమీ ఇన్స్టెంట్ కాదండి, పర్మనెంట్ రిజల్ట్ అనమాట. మీరు ట్రై చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటుగా మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. వీడియో చూసే ముందు మీ అందరికీ కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసు. ఇంకా కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, అందుకే ఒక విషయం చెప్తాను. ఈ హెయిర్ ఆయిల్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేస్తాను. అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా స్పీడ్గా కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా మన హెయిర్ ఆయిల్ అనేది ట్రై చేయండి. మీకున్న వైట్ హెయిర్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి అంత పవర్ఫుల్గా ఉంటాయి. అందరికీ రెమెడీస్ ట్రై చేసే టైం అనేది ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మన హెయిర్ ఆయిల్ సూపర్గా పనిచేస్తుందని నేను చెప్తాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సింది కాఫీ పొడి. కాఫీ పొడి అనేది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడంలో కాఫీ పొడి అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా కాఫీ పొడిని యూజ్ చేస్తే మాత్రం మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు టీ పొడి. టీ పొడి ఏంటి అని అనుకుంటున్నారా? టీ పొడి మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేస్తుంది. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది అస్సలు ఉండదు. ముఖ్యంగా వైట్ హెయిర్ మొత్తాన్ని కూడా బ్లాక్ కలర్లోకి మారుస్తుంది. ఒక్కటి కూడా వెతికినా మనకి వైట్ హెయిర్ అనేది అస్సలు కనిపించదు టీ పొడి యూజ్ చేస్తే. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇక్కడ నేను ఐరన్ కడాయి పెట్టానండి, మీరు నార్మల్ కడాయి కూడా పెట్టచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు టీ పొడిని యాడ్ చేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ అనేది టీ పొడిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని షుగర్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. షుగర్ అనేది మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి షుగర్ అనేది ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో అప్పుడు ఇందులో కాఫీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కాఫీ పొడి వల్ల మనకి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, వైట్ హెయిర్ సమస్య ఉండదు. టీ పొడి, కాఫీ పొడి, అలాగే షుగర్, ఈ 3 కూడా మనకి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే కాఫీ పొడిని యాడ్ చేస్తామో అప్పుడు మొత్తం కూడా మెల్ట్ అయిపోతాయి. అప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ అయిన తర్వాత మనకి 1 గ్లాస్ వాటర్ అనేది పడుతుంది. డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, 1 గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ అండి. మనకి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి 5 మినిట్స్ టైం కూడా పట్టదు. ఓకే, ఇదంతా కూడా మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేస్తే చాలు, మనకి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న వాటర్ని స్ట్రెయినర్ సహాయంతో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్తోనే మనకి రెమెడీ అనేది ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ప్రిపరేషన్ అయిపోతే మనకి రెమెడీ అనేది ఈజీ అని అనమాట. ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఈ వాటర్ మెయిన్ కాబట్టి ఈ వాటర్ అనేది రెడీగా పెట్టుకుంటే ఇంకా అంతా ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఈ వాటర్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హెన్నా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ కావాల్సినంత హెన్నా అనేది యాడ్ చేసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి హెన్నా అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ హెన్నాని తీసుకున్నాను. హెన్నా వల్ల మన హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారుతుంది. హెన్నా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. తర్వాత ఇందులో
ఉసిరికాయ పొడి ఆమ్లా పౌడర్ అనమాట 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అప్లై చేసే హెయిర్కి క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఇన్ కేస్ మీది హెయిర్ అనేది పెద్దగా ఉంది అనుకుంటే మీరు 1 కప్ అనేది యాడ్ చేసుకోండి. మీ హెయిర్ని బట్టే దీన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, సో ఆ లిక్విడ్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేస్తుంటే మనకి లమ్స్ అనేది అస్సలు ఉండవు. మీరు ఒక్కసారిగా మొత్తం లిక్విడ్ని యాడ్ చేస్తే ఉండలు అనేది కడతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా మిక్స్ అవుతుంది. హెన్నా ప్రిపరేషన్ అనేది మిక్సింగ్లోనే ఉంటుందండి. ఎప్పుడైనా సరే చాలామంది ఏంటంటే సరిగ్గా ప్రిపేర్ చేసుకోరు, అందువల్లే వాళ్ళకి రిజల్ట్ అనేది రాదు. ఎటువంటి లమ్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఇలా మనం ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసి 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేయాలి. ఇక్కడ నేను లిక్విడ్ చూపిస్తున్నాను కదా, ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు రీయూజ్ చేయొచ్చు. 10 మినిట్స్ అనేది పక్కన పెట్టిన తర్వాత దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం ఆయిల్ ఉన్న హెయిర్ పైన అస్సలుకి అప్లై చేయొద్దు. ఓన్లీ డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు స్పీడ్గా రిజల్ట్ అనేది వస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ టిప్ అనేది ఉండదండి. మీకున్న వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. హెన్నా ప్లస్ అలాగే ఇందులో ఉన్న ఆమ్లా పౌడర్, హెన్నా ఆమ్లా పౌడర్ కాంబినేషన్ అనేది అద్భుతంగా వర్క్ అవుతుంది. మీకున్న వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే హెన్నా ప్లేస్లో ఇండిగో కూడా యూజ్ చేయొచ్చు. ఇండిగో అంటే నీలి ఆకు అనమాట. ఈ నీలి ఆకు అనేది మన వైట్ హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది. హెన్నా ఇష్టం లేని వాళ్ళు ఇండిగో పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేను నెక్స్ట్ వీడియోలో ఇండిగోని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తానండి. ఈ వీడియోలో నేను హెన్నా గురించి చెప్పాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీన్ని మనం స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేయాలి. స్కాల్ఫ్ నుండి లెంత్ వరకు అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల రూట్ నుండి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. అలాగే మీకు జన్మలో వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వదు. ఎవరికైతే వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ట్రై చేస్తే ఇంకా మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది రాదు, స్టాప్ అవుతుంది. ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే మాత్రం వీక్లీ 2 టైమ్స్ అనేది ట్రై చేస్తే డెఫినెట్గా మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. ఫస్ట్ టైంకే మీరు సూపర్ రిజల్ట్ కూడా చూడొచ్చు. వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడంతో పాటుగా జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఒక్కరోజు ఖాళీ ఉంటే దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. వారానికి ఒక్కసారి మీరు ట్రై చేసిన సూపర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. మన జుట్టు కోసం మనం ఒక 30 మినిట్స్ అనేది కేటాయిస్తే చాలు, గంటలు కూడా అవసరం లేదు. తెల్ల జుట్టు అంతా నల్లగా మారుతుంది, జుట్టు కూడా హెల్దీగా పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మొత్తం కూడా స్కాల్ఫ్ నుండి హెయిర్ మొత్తానికి అప్లై చేసేసి 30 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయండి. షాంపూ అనేది యూజ్ చేయొద్దు. షాంపూ నెక్స్ట్ డే యూజ్ చేయండి. అలా చేయడం వల్ల తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా నేను ముందు చెప్పినట్టే వారానికి ఒక్కసారి ట్రై చేయండి చాలు. తెల్ల జుట్టు సమస్య జన్మలో రాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.